తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయ్యారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల సమస్యలపైన వారికి మద్దతు తెలిపేందుకు బయలుదేరిన రామచంద్రరావును పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలోని గృహ నిర్బంధం చేశారు. పోలీసులు తీర్పిన బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయ్యారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల సమస్యలపైన వారికి మద్దతు తెలిపేందుకు బయలుదేరిన రామచంద్రరావును పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలోని గృహ నిర్బంధంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న బీజేపీ చీఫ్ రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? ఎస్ చక్రి, అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొత్తంగా రామచంద్రరావుని ఈరోజు తన ఇంట్లోపల హౌస్ అరెస్ట్ అయితే చేశారు. అయితే రామంతపూర్లో ఉండేటటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో జీవో నెంబర్ 97 ఏదైతే తీసుకొని వచ్చారో ఆ యొక్క జీవో నెంబర్ 79 తీసుకొని వచ్చిన నేపథ్యంలో దాన్ని తొలగించాలి అంటూ కూడా విద్యార్థులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఆ ధర్నాలకు వాళ్ళకు సంఘీభావం తెలిపేందుకు వెళ్ళినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే దీని అనుగుణంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జీవో నెంబర్ తెచ్చి శక్తి స్కిల్ డెవలప్మెంట్లో పెట్టడం వలన, శక్తి స్కీమ్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్లో పెట్టడం వలన మేము లాస్ అవుతున్నామంటూ కూడా పాలిటెక్నికల్ విద్యార్థులు గత నెల రోజులుగా సుమారుగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ నుండి తొలగించాలి, ఈ యొక్క జీవోని వెంటనే రద్దు చేసుకోవాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఆ విద్యార్థులకు సంఘీభావం తెలిపేసి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకునేందుకు ఈరోజు తన ఇంటి నుండి బయలుదేరేందుకు సిద్ధమైనటువంటి రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు అక్కడ వెళ్ళనివ్వకుండా చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మొత్తం స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ జీవో ప్రకారంగా ఈ యొక్క శక్తి స్కీమ్ ద్వారా విద్యార్థులు తమ యొక్క బీటెక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. వీళ్ళు పాలిటెక్నిక్ 3 సంవత్సరాల కంప్లీట్ అయిన తర్వాత అయితే వీళ్ళు డైరెక్ట్గా బీటెక్లో సెకండ్ ఇయర్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క స్కీమ్ వలన ఈ యొక్క బీటెక్ సెకండ్ ఇయర్లో వెళ్ళలేకపోతున్నామంటూ కూడా ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని శక్తి స్కీమ్గా మార్చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్నారు అంటూ కూడా విద్యార్థులు రోడెక్కడం చూస్తున్నాం. కాబట్టి దీనిపైన బీజేపీ గట్టిగా స్పందించి వాళ్ళ యొక్క వెంటనే ప్రభుత్వం ఈ యొక్క శక్తి స్కీమ్ని వెనక్కి తీసుకోవాలి, ఈ జీవోని రద్దు చేయాలి, ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులు ఏ విధంగా లాస్ కాకుండా కూడా వాళ్ళకు సరి అయిన న్యాయం చేయాలి అంటూ కూడా ఈ ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ కూడా ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వెళ్తున్న నేపథ్యంలో ఈ విధంగా హౌస్ అరెస్ట్ని బీజేపీ నాయకులు కూడా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే ఇది, విద్యార్థులతో చెలగాటాలాడుతున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి అయితే పరిస్థితి చూస్తున్నాం. అయితే విద్యాశాఖ కూడా సీఎం చేతిలోనే ఉంది కాబట్టి విద్యాశాఖ సరైన నిర్ణయాలు తీసుకొని విద్యార్థులు నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆ యొక్క ధర్నాను స్పందించి వెంటనే జీవోని రద్దు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు కూడా చేస్తాము, భారీ ఎత్తున దీక్షలు కూడా చేస్తామంటూ కూడా బీజేపీ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి అయితే ఈరోజు వెళ్తున్నటువంటి క్రమం లోపల ఆయనను అడ్డుకోవడం చేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వైఫల్యాలను అన్నింటినీ కూడా విద్యార్థులను ఈ విధంగా బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రవీణ్, తార్నాకలోని రామచంద్రరావు నివాసం వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఏ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు? ప్రవీణ్. ఎస్, అయితే ఉదయం నుండే రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు చేరుకొని అతను బయటికి వెళ్లకుండా, రామచంద్రరావుని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే అయితే మొత్తంగా కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. నేను ఖచ్చితంగా వెళ్ళాలి, విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి మాత్రమే వెళ్తున్నాను, అక్కడ ఎలాంటి నిరసన చేయం, శాంతియుతంగా వాళ్ళ సమస్యలను తెలుసుకుంటామని చెప్పినా కూడా పోలీసులు అయితే భారీ ఎత్తున మోహరించారు. భారీ ఎత్తున మోహరించి అక్కడి నుండి రామచంద్రరావుని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే
అవకాశం లేకుండా కూడా అయితే వెళ్ళే అవకాశం లేదంటూ కూడా చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఖచ్చితంగా నేను విద్యార్థుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటాను అంటూ కూడా రామచందర్ చెప్తున్నారు. కాబట్టి అక్కడ తీవ్ర ఉధృత పరిస్థితి అయితే నెలకొంది. పోలీసుల మధ్య అయితే రామచంద్రరావు ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అందరినీ మొత్తం భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.